వేమన పద్యాలు సిరీస్లో 143వ పద్యం. తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టియూరు విడిచి యవలబోరే పలకులెండినంత గొక్కెరలుండున విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టియూరు విడిచి యవలబోరే పలకులెండినంత గొక్కెరలుండున విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. తాము వెలయును ఊర, తాము వెలిసిన ఊరిలో, వెలిసిన అంటే ఉండిన, నివసిస్తున్న, తాము నివసిస్తున్న ఊరిలో క్షామంబు వాటిల్ల, క్షామం అంటే కరువు, క్షామంబు వాటిల్ల కరువు వచ్చినట్లయితే అట్టి ఊరు విడిచి, అటువంటి ఊరిని విడిచిపెట్టి అవల బోరే, అవల పోరే, అవల అంటే అవతలికి, అంటే ఆ ఊరు విడిచిపెట్టి వేరొక ఊరికి పోరే, పోతారు కదా, పోవాల్సిందే. కొలకులు ఎండిన అంత, కొలకులు అంటే కొలనులు, సరస్సులు, చెరువులు అని. ఆ చెరువులు సరస్సులు ఎండిపోతే కొక్కెరలు ఉండునా, కొక్కెరలు అంటే కొంగలు, కొంగలు అలాంటి ఎండిపోయిన చెరువు సరస్సులో ఉంటాయా? ఉండవు కదా, అవి వేరొక చోటకి ఎగిరి వెళ్ళిపోతాయి. అలాగే మనుషులు కూడా ఒక ఊరిలో కరువు వచ్చింది అన్నప్పుడు ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అక్కడే ఉంటాను, నా ఇల్లు నా ఊరు అనుకుంటూ ఉంటే అక్కడ జీవించలేరు కదా, అది తెలివైన వాడి లక్షణం కాదు. భావం. ఎలాగైతే ఎండిన చెరువులో నుంచి కొంగలు తరలి వెళ్ళిపోతాయో అలానే కరువు వచ్చిన ఊరిని విడిచి వెళ్ళిపోవడం ఉత్తమం. బ్రతుకు తెరువు దొరకనప్పుడు ఉన్న ప్రదేశాన్ని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.